నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నమస్కారం. 6వ తారీఖున 6 సాయంత్రాన తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మొదలు పెడుతూ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభకి మన ప్రియతమ నాయకులు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, ఇతర ఏఐసిసి పెద్దలు రాబోతున్నారు. ఆ సభకి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాసులు అందరూ రావాలని మరోమారు నేను ఆహ్వానిస్తూ, ఈ సభలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈ పార్లమెంట్ ఎన్నికలకి మేనిఫెస్టో ఆవిష్కరించబడుతుంది. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల నుంచి తుక్కుగూడ సభకి 50,000 మంది కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు హాజరయ్యే విధంగా మేము కార్యకర్తల నాయకులను ఆహ్వానిస్తున్నాం. కొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. దగ్గరున్న కాన్స్టిట్యున్సీస్ నుంచి సుమారు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10,000 మంది, కొంత దూరం ఉన్న నియోజకవర్గం నుంచి 5,000 మంది, మొత్తం నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 50,000 మందిని తుక్కుగూడ సభకి మేము హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. దానికి అనుగుణంగానే నిన్న మధ్యాహ్నం హైదరాబాద్లో నా ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంట్ నియోజకం సంబంధించిన ఎమ్మెల్యేలు, డిసిసి ప్రెసిడెంట్స్, పోటీ చేసిన అభ్యర్థులు అందరితో నిన్న మధ్యాహ్నం సమావేశం ఏర్పాటు చేసినాం. నిన్న సాయంత్రం కోదాడులో ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసినాం. ఈరోజు ఉదయం హుజూర్ నగర్లో ఏర్పాటు చేసినాం. ఇప్పుడు సూర్యాపేట్ కాన్స్టిట్యున్సీలో మరి డిసిసి ప్రెసిడెంట్ గారు, పెద్దలు, మాజీ మంత్రి వారితో కూడా చర్చించడం జరుగుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చింది, ఎవరు మిగలకుండా పోతున్నారనే భయంతో, అబద్ధాలతో ఆ పెద్ద మనుషులు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 7,149 ప్రొక్యూర్మెంట్ సెంటర్సు మేము స్టార్ట్ చేస్తున్నాము. కొన్ని మొదలైనవి, కొన్ని మొదలవుతున్నాయి. ఒక్క గింజ కూడా ఎంఎస్పి కంటే తక్కువ ధరకి కొనుగోలు చేయకుండా సిస్టమ్ తీసుకొస్తున్నాము. ఎవరైనా సరే, వ్యాపారులు కానీ, రైస్ మిల్లర్లు కానీ, ఎవరైనా సరే కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకి ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కఠినమైన చర్యలు తప్పవు. ఇది ప్రొక్యూర్మెంట్ విషయంలో. కరెంటు విషయంలో మొన్న సూర్యాపేటలో మీ అందరు సూచన జరిగిందో, జనరేటర్ మీద నడుస్తున్న దాన్ని కరెంటు ఫెయిల్ అయితే ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. కొంత 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన ఈ స్థాయికి దిగజారొద్దని చెప్పి మేము సలహా ఇస్తున్నాం. రాష్ట్రంలో అన్ని రంగాలకి మా ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తుంది, కట్టుబడి ఉన్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు విద్యుత్ డిమాండ్ పెరిగిన రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా ఎక్కడ కూడా పవర్ కట్ ఉండదు. 24 గంటలు పవర్ ఇవ్వబోతున్నాము. మంచినీటి సమస్య కూడా ఉండకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. మరి మీకు ఒకటి చెప్పాలి, అసలు ఈ కరువు మొదలైంది వాళ్ళ హయాంలో. మేము అధికారంలో వచ్చింది డిసెంబర్ 7వ తారీఖున.
వానలు వర్షాకాలంలో పడతాయా చలికాలంలో పడతాయా? ఇది వాళ్ళ టైంలో వచ్చిన కరువే కొనసాగుతుంది. మేము దాన్ని కూడా రైతులకి అతి తక్కువ నష్టం చేసే ప్రయత్నంలో నిరంతరం 24 గంటలు ఈ పనిలోనే నిమగ్నమైనాం. ముఖ్యమంత్రి గారి స్థాయిలో, ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలో మంత్రులు అందరూ కూడా టీమ్గా పనిచేస్తూ ఈ కరెంటు విషయంలో, మంచినీళ్ళ విషయంలో మరి ఎవరికి ఇబ్బంది రాకుండా చేస్తున్నాం. సాగునీరు విషయంలో ఉన్న వాటర్ని ఎట్లా బెస్ట్ యూటిలైజ్ చేయాలో ఆ విధంగా ముందుకు తీసుకుపోతున్నానని చెప్పి నేను మనం చేస్తున్నా. బీజేపీ గత 10 ఏళ్లలో ఏమీ చేయలేదు. నేను మొన్న చెప్పిన విషయాలు కొన్ని మీకు రిపీట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ సందర్భం కాబట్టి. బీజేపీ పార్టీకి దేశాన్ని మతపరంగా విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందే ఆలోచన చెప్తే మరొకటి లేదు. దేశాన్ని హిందూ ముస్లింగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం. కానీ నిరుపేదలకి ఇబ్బంది పడుతున్న పెరుగుతున్న ధరలు కానీ, నిరుద్యోగ సమస్య కానీ, వ్యవసాయానికి అవసరమైన విషయాలు కానీ, నిరుపేదలకు ఇండ్ల విషయంలో కానీ, ఏ విషయంలో కూడా కేంద్రంలో బీజేపీ న్యాయం చేయలేదు. నిరుద్యోగ సమస్య తీర్చడానికి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. అంటే ఇప్పటివరకు 20 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాలి. కొత్త ఉద్యోగాలు సృష్టి దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలు కూడా పోయినాయి నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వంలో. రైతుల ఆదాయాన్ని పదే పార్లమెంట్లో 2016 నుంచి ప్రతి సంవత్సరం అన్నారు 2022 వరకు రెట్టింపు చేస్తామన్నారు. రెట్టింపు కాదు కదా, రైతుల ఆదాయం సగానికి పడిపోయింది. రైతులకి మద్దతు ధరకి చట్టబద్ధత కల్పిస్తామన్నారు, కల్పించలేదు, మోసం చేసిండ్రు. హౌసింగ్ ఫర్ ఆల్ అన్నారు. 2022 వరకు దేశంలో అందరికీ మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పిస్తామన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టియలే. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏం లేదు. ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏం లేదు. అంటే ఎంత తెలంగాణ మీద నిర్లక్ష్యం అంటే, ఆంధ్రాలో అదే టైం మంజూరైన ట్రైబల్ యూనివర్సిటీ ఇప్పుడు పూర్తయి కొంత వేలాది మంది గిరిజనులకు ఉపయోగపడుతుంది. తెలంగాణలో నిర్మాణం కూడా మొదలయ్యాలి. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అంతే. ఐటీఐఆర్ ప్రాజెక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రాజెక్టు రద్దు చేసిండ్రు, గతంలో మంజూరైంది. తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు చేసింది శూన్యం. బీజేపీ వల్ల నష్టం జరుగుతుంది, లాభం జరగడం లేని విషయం మరోమారు మనవి చేస్తున్నా. ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అసలు టీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు. వాళ్ళకి వచ్చే సీట్లు 0. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ మిగలకపోవచ్చు, నామమాత్రంగా మిగులుతుంది. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ 13-14 స్థానాలు గెలవబోతున్నాం. దేశంలోనే అతిపెద్ద మెజారిటీతో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం గెలవబోతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.